ప్రైజ్ లార్డ్. దేవుడి నామంలో మీ అందరికీ నా వందనాలు. ఈరోజు ఒక శ్రేష్టమైన విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. కొన్నిసార్లు మనకి ఎంతో ఇష్టమైన వస్తువులు, బంధుత్వాలు, బాంధవ్యాలు దేవుడు మన జీవితంలోంచి తీసివేస్తాడు. ఎందుకు అనంటే ఆ బంధుత్వాలు, బాంధవ్యాలు మనకు భవిష్యత్తులో మంచివి కాదని ఆయన ముందుగానే ఎరిగి దాన్ని తీసివేస్తాడు. కానీ అది మనకు తెలియక దేవునికి నేనంటే ఇష్టం లేదు. అందుకనే దేవుడు ఎంతో మంచి అయిన ఈ బాంధవ్యాన్ని, బంధుత్వాన్ని నా జీవితంలో నుంచి తీసివేశాడని ఎన్నోసార్లు దేవుని పైన సనుక్కుంటూ బాధపడుతూ ఉంటాం. ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు నేను దేవుని ప్రేమించే వారమైతే, దేవునికి ఇష్టమైన పనులు చేస్తూ ఆయనకి ఇష్టంగా జీవించిన వారమైతే, రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం ప్రకారం ఆయనను ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి జరుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీవు నిజంగా దేవుని ప్రేమించే వ్యక్తివైతే దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడని ఆలోచించు. అది నీకు కరెక్ట్ కాదు కనుకే దేవుడు ఎన్నిసార్లు నువ్వు అడిగినా దాన్ని నీ నుంచి దూరం చేస్తున్నాడు. దేవుడు దూరం చేసిన దాన్ని దగ్గర చేసుకోకు. చేసుకుంటే ఫ్యూచర్లో చాలా బాధపడతావు. దేవుడు ఇచ్చే దానికోసం ఇప్పటి నుంచి దేవుని అడుగు. ప్రభువా, నా జీవితంలో ఏది సరైనదో నాకు నేర్పించు, నాకు నువ్వే ఇవ్వు అని దేవుని పాదాలు పట్టుకొని అడుగు. దేవుని చిత్తం కొరకు ఎదురు చూడు. దేవుడు ఇచ్చినంత వరకు ఎంతో ఓపికగా కనిపెట్టు. నీ జీవితంలో చెప్పన సఖ్యము కాని ఆనందాన్ని పొందుకుంటావు. ఈ మాటలు దేవుడు దీవించును గాక.